వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. మన వీడియోలన్నీ కూడా మానసిక ప్రశాంతతకు సంబంధించినవి కాబట్టి ఉదయాన్నే 6 కానీ లేకపోతే సాయంత్రం పూట మీరు అన్నం నిద్రించేయటంలో కానీ ఇవి చూసి తరించడండి. జ్ఞాన ప్రసూనాహ ఊరక ఉండటమే ఉత్తమ లక్షణం. ఈ కలిలో అందరికీ కూడా ఆకలి అనేటువంటిది ఎక్కువ. ప్రతి ఒక్కడికి కూడా ఏదో ఒక రకమైనటువంటి ఆకలి అనేటువంటిది ఉండనే ఉన్నది. ఈ కలియుగం అనేటువంటి ఈ సినిమాకి కలిపురుషుడే డైరెక్టర్, ప్రొడ్యూసర్. ఆయన చెప్పినట్లు కూడా నటించడమే కానీ చెయ్యగలిగింది, మార్చగలిగింది అంటూ ఏదీ లేనే లేదు. నటించడమే మన ధర్మం. ఒక్కొక్కరికి ఒక్కొక్క వేషాన్ని ఇచ్చాడు. ఆ వేషం ఇచ్చినటువంటి దాని ప్రకారంగా మనం నటించి తరించడమే. కాబట్టి ఉత్తమ నటుడు ఫలానివాడు, ఉత్తమ నటి ఫలానిది అని ఇస్తారు ప్రభుత్వం గారు. ఆ విధంగా ఇవ్వటం అనేటువంటిది తప్పు అంటున్నాడు అన్నమాట. అందరూ కూడా ఉత్తమ నటులే. ఉత్తమ నటుడు కానటువంటి వాడంటూ ఎవడు లేనే లేడు. కాబట్టి అందరూ కూడా బాగానే నటిస్తూ ఉన్నారు అంటాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఈ కలియుగంలో ఎవరిది వాళ్ళకే కరెక్ట్. ఒకటి చెప్పింది ఒకడు ఒప్పుకోడు, నాదే కరెక్ట్ అంటాడనమాట. కాబట్టి ఊ అన్నా కానీ తప్పే, ఊహు అన్నా కానీ తప్పే. అందుకే ఏదీ లేకుండా ఊరకుండేటువంటి వాడే ఉత్తమ యోగి అంటాడు వేమారెడ్డి గారు. నేను అనేటువంటి మాట మహామంత్రం అంటుంది జిల్లెలమూడి అమ్మ. నేను, నేనైనటువంటి నేను, అన్నీ నేనులు కూడా నేనే, నేను కానిదంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదు. ఆ నేనుని అంటే అసలైనటువంటి నేనుని తెలుసుకునేంత వరకు కూడా ప్రతి ఒక్కడికి కూడా దేవాలయాలు అనేటువంటిది అవసరమే. హైందవ ధర్మాన్ని ప్రతి ఒక్కడూ కూడా కాపాడుకోవాలి. నేను అనేటువంటి దాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు కొంతమంది, వాళ్ళే భగవాన్ రమణ మహర్షి, జిల్లెళ్ళమూడి అమ్మ, వేమన యోగి, వీరబ్రహ్మేంద్ర స్వామి, రామకృష్ణ పరమహంస, శారదామాత, స్వామి వివేకానంద. ఈ విధంగా చెప్పుకుంటూ ఉన్నట్లయితే ఎంతోమంది నేను అనేటువంటి దాన్ని తెలుసుకొని తరించారు. ఆ నేను అనేటువంటి దాన్ని తెలుసుకోవటం అనేటువంటిదే కష్టం. యోగులు, అవధూతలు మాత్రమే తెలుసుకోగలరు. కాబట్టి దెర్ ఈజ్ నో జీవ, దెర్ ఈజ్ నో గాడ్, నో దేవా, దెర్ ఈజ్ నో గాడ్. కాబట్టి దేవుడు లేకపోతే జీవుడు లేడు, జీవుడు లేకపోతే దేవుడు అనేటువంటి వాడు కూడా లేనే లేడు. కాబట్టి ఇద్దరి మధ్యలో అంతే దేవా జీవా సంబంధం ఎలాంటిది అంటే అవినాభావ సంబంధం అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఇప్పుడు చూడండి, శిల్పి ఉన్నాడు. శిల్పి ఈ శిల్పాన్ని తయారు చేయగలడు, కానీ శిలను తయారు చేయగలడా? శిలను తయారు చేయలేడు. లెర్న్ ఫ్రమ్ ఎస్టర్డే. నిన్న ఎన్నో అన్యాయాలు, అక్రమాలు, ఇటువంటి వాటన్నిటినీ కూడా చూసావు. వాటన్నిటి నుండి ఎలా ఉండాలి అనేటువంటి దాన్ని తెలుసుకో అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. లివ్ ఫర్ టుడే. ఈరోజు చీకటి పడేంత వరకు కూడా నువ్వు సుఖంగా జీవించాలి. అంటే తినాలి, అంటే డబ్బులు సంపాదించుకోవాలి, కష్టపడి సంపాదించుకో. హోప్ ఫర్ టుమారో. రేపటి దాన్ని గురించి ఆశాజీవిగా ఉండు అంటున్నాడు అన్నమాట. నిరాశ నిస్పృహలకి తావివ్వద్దు. అందరూ కూడా ఆశాజీవులుగా ఉండండి. దెర్ ఈజ్ నో ఇంపాసిబుల్ టు ద గాడ్. మహాశక్తికి, మాయామైకి సాధ్యం కానిదంటూ లేనే లేదు. ఎవడైనా కానీ సాధిస్తే, ప్రయత్నం చేస్తే, సాధన చేస్తే
సాధించవచ్చు. ద వర్డ్ మీన్స్ ఇంపాసిబుల్ ఈ సేస్ దట్ ఐ ఆమ్ పాసిబుల్. ఒక రకంగా అదే కొన్ని సందర్భాల్లో అంటుందన్నమాట. ఆ ఇంపాసిబుల్ అనేటువంటిది మీరు సాధన చేసినట్లయితే నేను పాసిబుల్ అవుతారు. లైఫ్లో నీవు ఎన్నో అద్భుతాలని చూస్తున్నాను అంటావు. ఈ అద్భుతాలు చూడడం కాదు, నీ లైఫే ఒక పెద్ద అద్భుతం. ఆత్మ సాక్షాత్కారం కావాలంటే మౌనమే సాధనం. ఆ మౌనం చేతనే మేధా దక్షిణామూర్తి అద్భుతాలే సృష్టించాడు. ఆ మౌనం చేతనే జిల్లెళ్ళమూడి అమ్మ జగన్మాత అయింది. ఆ మౌనం చేతనే రమణ మౌనస్వామి ప్రపంచాన్నే జయించాడు. కాబట్టి మానవాతీత శక్తులు సాధించాలి అంటే కేవలం మౌనమే శరణం. ఉన్నదేది నాది కాదు అనడమే త్యాగబుద్ధి. త్యాగబుద్ధి అంటే ఉన్నదాన్ని మొత్తం దానం చేయటం అని కాదు. అసలు ఉన్నది ఏది కూడా నాకు సంబంధించింది కాదు. ఆ విధంగా ఎవడమైనా ఉండగలమా? సామాన్య మానవుడు ఎవడూ కూడా ఉండలేడు. ఆ విధంగా ఉన్నారు కాబట్టే వాళ్ళు యోగులు అయ్యారు. అంతా కూడా సహజంగానే ఉంది అనేదే సహజ సమాధి స్థితి అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. సహజ సమాధి అంటే అదే అన్నమాట. అంతా సహజంగా ఉంది అనేటువంటిదే సద్గురు అనేటువంటిదే సహజ సమాధి అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఈయన ఇంకోటి చెప్పాడు, కృష్ణా పుష్కరాలు గోదావరి పుష్కరాలు వస్తున్నాయి. వాటిల్లో మునిగితే నువ్వు చేసినటువంటి పాపం అనేటువంటిది పోతుంది అంటారు. కానీ జ్ఞాన పుష్కరాలు అనేటువంటి దాంట్లో నువ్వు మునిగినట్లయితే నీవు చేసినటువంటి పాపమే కాదు, పుణ్యం కూడా పోతుంది. చూడండి, జ్ఞానం అనేటువంటి పుష్కరంలో మునిగినట్లయితే పాప పుణ్యాలు రెండూ కూడా పటాపంచలవుతాయి. గురు స్నేహం వల్ల అజ్ఞానం మాత్రమే తొలగిపోతుంది. కానీ సద్గురు స్నేహం వల్ల జ్ఞాన అజ్ఞానాలు అనేటువంటి రెండూ కూడా పోతాయి. సద్గురు సాంగత్యం అంటే పులి నోట్లో తలబెట్టినట్లే. అందుకే దేవాలయంలో కానీ సద్గురు సన్నిధిలో కానీ మౌనంగా ఉండటమే మంచిది అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఒకసారి అందరూ కూడా బాపట్ల దగ్గర ఉన్నటువంటి జిల్లెళ్ళమూడి మహాక్షేత్రాన్ని, అలాగే శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని దర్శించి తరించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. మన వరల్డ్ టీచర్ న్యూస్ ఛానల్ని ఆదరిస్తున్నటువంటి దేశ విదేశాలలో ఉన్నటువంటి మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా అనేక నమస్సుమాంజలు. మీకు తెలిసినటువంటి వాళ్ళకి కూడా బంధువులకి స్నేహితులు చెప్పి సబ్స్క్రైబ్ చేయించుకొని జ్ఞాన ప్రసూనాలు అందుకోండి, మానసిక ప్రశాంతతను పొందండి. పీస్ ఆఫ్ మైండ్ లేకపోతే నీకు ఎన్నున్నా కానీ లేనట్లే అవుతుంది. అందుకే దీనివల్ల నాకు ఉపయోగం ఏంటి అంటే నేను మనశ్శాంతిగా ఉన్నా చెప్తున్నందువల్ల మీరు పీస్ ఆఫ్ మైండ్తో ఉన్నారు. అందుకే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. నమస్తే.